Okay. Good afternoon, everybody. So, my name is K. Govindraju. I am a physics lecturer. My working experience is 18 years. నేను డిఫరెంట్ కాలేజెస్లో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ వరకు కూడా శ్రీ కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలో వర్క్ చేశాను ఫిజిక్స్ లెక్చరర్గా. సో అలాగే నేను నారాయణ కాలేజీ పలాస నారాయణలోని, సో అలాగే డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్, సో డిఫరెంట్ ప్రైవేట్ కాలేజెస్లో నేను ఆల్రెడీ చెప్పాను. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 18 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడాను. అయితే ఈరోజు నేను ఫిజిక్స్ క్లాసు మీకు చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్ నేమ్స్, అలాగే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్ వెయిటేజ్ ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఏంటి చాప్టర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ వెయిటేజ్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కూడా ఈజీగానే ఉంటుంది. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది మనకంతా కూడా ఎక్కువగా థియరీ పార్ట్ ఉండాలి. సో అలాగే ఎలక్ట్రిసిటీలో కొంచెం డెరివేషన్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీలో డెరివేషన్ వస్తుంది, బాగా అర్థం ఉంది, థియరీ ఎక్కువ ఉంటుంది. అయితే సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనకి చాప్టర్ నేమ్స్ గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ వేవ్స్. అయితే ఈ వేవ్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, అంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వేవ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. సో వేవ్స్ చాప్టర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వేవ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటండి అంటే, సెకండ్ చాప్టర్ వచ్చినప్పటికీ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ లెసన్ నుంచి మనకి 6 మార్క్స్, అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లస్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లస్ 1 వెరీ షార్ట్ ఆన్సర్. సో మరి థర్డ్ చాప్టర్ వచ్చినప్పుడు వేవ్ ఆప్టిక్స్. మరి ఈ వేవ్ ఆప్టిక్స్ లెసన్ వెయిటేజ్ ఎంతమ్మా అంటే 4 మార్క్స్, అంటే దీని నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. సో ఇందులో నుంచి ఖచ్చితంగా వేవ్స్ లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేటప్పుడు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్స్, అంటే వెయిటేజ్ 4 మార్క్స్ ఉంది. దీని నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటండి అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో మరి దీని నుంచి మనకు వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ వెయిటేజ్ 4 మార్క్స్. మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ సో దీని వెయిటేజ్ ఎంత అంటే 8 మార్క్స్. దీని నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఏంటంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ magnetism. Moving charges and magnetism weightage ఎంత అంటే 6 మార్క్స్.
అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లస్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లస్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ లెసన్ వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్. అంటే దీని నుంచి ఎలా ఉంటుందంటే 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో నుంచి 4 మార్క్స్ అంటే ఇస్తే 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ లేదంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ నుంచి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మ్యాగ్నెటిజం మ్యాటర్ లెసన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వెయిటేజ్ ఎంతమ్మా అంటే 4 మార్క్స్. సో దీని నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ వెయిటేజ్ 2 మార్క్స్. 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఆల్టర్నేటింగ్ కరెంట్ వెయిటేజ్ 2 మార్క్స్. 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెయిటేజ్ 2 మార్క్స్. 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 2 మార్క్స్. 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్. సో దీని నుంచి 4 మార్క్స్ అంటే ఎలా ఉంటుంది 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ 4 మార్క్స్. 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఆటమ్స్. ఆటమ్స్ వెయిటేజ్ 4 మార్క్స్. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే న్యూక్లియర్. న్యూక్లియర్ వెయిటేజ్ 8 మార్క్స్. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. ఈ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మనకి 6 మార్క్స్ అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లస్ 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్. సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టమ్ వెయిటేజ్ 2 మార్క్స్. 2 మార్క్స్. 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇది మనకి లెసన్ వెయిటేజెస్. అంటే లెసన్ వెయిటేజెస్ వచ్చేటప్పటికి మనకి ఏంటండి అంటే 1 వేవ్స్, రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియర్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉండేటటువంటి ఫిజిక్స్ చాప్టర్స్. అంటే సెకండ్ ఇయర్ లో ఉండేటటువంటి చాప్టర్స్ ఇవి మనం చాప్టర్స్ గా మనం సెకండ్ ఇయర్ లో ఉండే చాప్టర్స్ గా మనం ఇక్కడ ఈ చాప్టర్స్ అన్ని కూడా మనం రాస్తాము. ఏ చాప్టర్ కి ఎంత వెయిటేజ్ అనేది కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి లెసన్ ఏంటమ్మా అంటే వేవ్స్. వేవ్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం జనరల్ గా వేవ్ గురించి చూద్దాం. అంటే
వేవ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే వాట్ ఈజ్ వేవ్ అంటే వేవ్ అంటే ఏంటండి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్ వేవ్ అంటే ఏ డిస్టర్బెన్స్ propagate in the medium a disturbance propagate in the medium ఒక డిస్టర్బెన్స్ అనేది మీడియంలో ట్రావెల్ చేయాలి అంటే మీడియంలో ట్రావెల్ చేస్తే దాన్ని మనం వేవ్ అని చెప్తాం అంటే ఇప్పుడు మనం దానికి మన డైలీ లైఫ్ లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి సో నేనేం చేశాను ఒక పాండ్ దగ్గరికి పాండ్ ఆఫ్ వాటర్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను ఒక స్టోన్ తీసుకొని స్టోన్ అనేది చెరువులోనికి విసిరాను ఒక చిన్న గులకరాయి సో చెరువులోనికి వేశాను చెరువులోకి విసిరిన తర్వాత నేను ఎక్కడైతే స్టోన్ విసిరానో ఆ ప్లేస్ నుంచి నేనేం చేశానంటే ఆ వాటర్ లో అబ్జర్వ్ చేసి వాటర్ వేవ్స్ సర్క్యులర్ వేవ్స్ అనేవి ఎక్కడైతే స్టోన్ పడిందో ఆ పడిన ప్లేస్ దగ్గర నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో సర్క్యులర్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేయడం అనేది నేను అబ్జర్వ్ చేశాను సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి ఇట్ ఈస్ ట్రావెల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సోర్స్ పాయింట్ ఎక్కడండి సోర్స్ పాయింట్ దగ్గర నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి సోర్స్ పాయింట్ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ సర్క్యులర్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి అంటే ఇక్కడ ఏం జరిగింది ఏ డిస్టర్బెన్స్ propagate in the medium in forward direction disturbance propagate in the medium in forward direction it is transport of energy from one point to another point ఇక్కడ మనకి ఏమైంది డిస్టర్బెన్స్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అయితే ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి మూవ్ హియర్ ద పార్టికల్స్ డస్ నాట్ మూవ్ then but the particles are vibratory motion పార్టికల్స్ ఎలా ఉంటాయండి వైబ్రేటరీ మోషన్ లో ఉంటాయి పార్టికల్స్ అనేవి మూవ్ అంటే వేవ్ అంటే ఏం చెప్పాను ఏ డిస్టర్బెన్స్ ఇస్ propagate in the medium అంటే నేను వేవ్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మనం వేవ్ తాలూకా డెఫినేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్టర్బెన్స్ propagate in the medium మనం వేవ్ గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్తాము ఏ డిస్టర్బెన్స్ propagate in the medium a disturbance propagate in the medium is called wave నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఏం చెప్తాం ఇట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ one point to another point it transport of energy from one point to another energy transport చేస్తుంది transport of energy from one point to another నెక్స్ట్ ఏంటండి అంటే ఇక్కడ వేవ్ గురించి the particles are not move here the particles are in vibratory motion oscillatory motion here the particles are not move but it is in oscillatory motion పార్టికల్స్ అనేవి మూవ్ కావు కానీ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆసిలేటరీ మోషన్ లో ఉంటాయి సో దీన్ని మనం వేవ్ గా మార్చాం అంటే వేవ్స్ అంటే ఏంటండి ద వాటర్ వేవ్స్ సో అలాగే when the string is plucked so when the string is plucked the string is suspended from the string is fixed at one end the another end hold our hand when the string vibrated here the wave produced
అంటే మనం ఏం చేసాం, ఒక చిన్న థ్రెడ్ తీసుకున్నాం, ఒక తాడు తీసుకున్నాం, తాడుని తీసుకొని ఒక చివర సపోర్ట్ కి ఒక వైపు పెట్టాం, రెండో చివర మన చేతితో పట్టుకొని ఇలాగా వైబ్రేట్ చేసి ఏమైంది, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వేవ్. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వేవ్. నేను ఏం చేశాను, తాడుని ఇలాగా వైబ్రేట్ చేశాను అటు ఇటు, జస్ట్ ఎండ పట్టుకొని వైబ్రేట్ చేస్తే మనకి ఏమైంది, వేవ్ ప్రొడ్యూస్ అయింది. So ఎలా ప్రొడ్యూస్ అవుతుంది వేవ్? Here the wave produced from one end to another end. The string, the vibrated string. అంటే మనకి అలాగే సౌండ్ వేవ్స్, మనం ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేవి మనకి అలాగే డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, రేడియో వేవ్స్. సో ఇవన్నీ కూడా మనకి వేవ్స్, లైట్ వేవ్స్, సౌండ్ వేవ్స్, ఇవన్నీ కూడా మనకి వేవ్స్. సో ఇక్కడ మనకి వేవ్స్ ని మనం 2 types గా క్లాసిఫై చేయొచ్చు. And the waves are classified into 2 types. ఏంటండి? ఫస్ట్ వన్ మెకానికల్ వేవ్ అండ్ నాన్ మెకానికల్ వేవ్. మెకానికల్ వేవ్ అండ్ నాన్ మెకానికల్ వేవ్. మెకానికల్ వేవ్ అంటే ఏంటి, నాన్ మెకానికల్ వేవ్ అంటే ఏంటి అంటే వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 types. Waves are classified in 2 types. So that is mechanical wave and non-mechanical wave. Waves are classified in 2 types. That is, first one mechanical wave. Second one non-mechanical wave. ఇక్కడ మనకి దీన్ని మనం మెకానికల్ వేవ్ అన్నాం, దీన్ని నాన్ మెకానికల్ వేవ్. అంటే మెకానికల్ వేవ్ అంటే ఏంటి, ఫర్ దిస్ ప్రాపగేషన్ ఆఫ్ ఇన్ దీస్ వేవ్ మీడియం ఈజ్ నెసెసరీ. అంటే మెకానికల్ వేవ్ ట్రావెల్ చెయ్యాలి అంటే మీడియం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీడియం లేకుండా మెకానికల్ వేవ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చెయ్యలేదు. For the propagation of these waves, medium is necessary. Then such waves are called mechanical waves. అంటే ఇక్కడ మనకి మీడియం అనేది నెసెసరీ. Here medium necessary. మీడియం అవసరం. మీడియం లేకపోతే మెకానికల్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేయదు. అంటే మనకి సౌండ్ వేవ్స్ అనేవి మెకానికల్ వేవ్స్. The sound waves are elastic mechanical waves. Mechanical longitudinal waves. ఇక్కడ మనకి దీన్ని ఎలా చెప్తాం, సౌండ్ వేవ్ ని మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్తాం. అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటాయి, ఇట్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్. అంటే మరి సౌండ్ వేవ్ అనేది ఏంటండి, లాంగిట్యూడినల్ వేవ్. అది మనకి లాంగిట్యూడినల్ వేవ్, కానీ అక్కడ సౌండ్ వేవ్ అనేది మెకానికల్ వేవ్. అంటే మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్ మనం సౌండ్ వేవ్ ని చెప్పడం జరుగుతుంది. అయితే సౌండ్ వేవ్ ట్రావెల్ చేయాలి అంటే మీడియం అనేది ఉండాలి.